హలో నమస్తే, నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఏంటి ఈరోజు ఈ అమ్మాయి కొత్తగా కనిపిస్తుందా అని అనుకుంటున్నారా? మీ అందరికీ నచ్చే విధంగా ఇలా రెడీ అవ్వాలని అనుకున్నాను, అందుకే అలా రెడీ అయ్యొచ్చాను. అయితే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే రాజమండ్రిలో ఏమేమి ఫుడ్ ఫేమస్ అనేవి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ ఉన్నాయి, అవి ఫేమస్ కానీ అవి ఇంకా డెవలప్ అయిపోయాయి, ఇంకా ఎక్కువ పేరు బాగా వచ్చింది వాటికి. నేను ఇప్పుడు వచ్చాను, బట్ ఇంకా కొత్త కొత్త వెరైటీస్తో కొత్త రెస్టారెంట్స్ ఇంకా చాలా వచ్చేవి. అయితే వాటిల్లో నేను మీకు కొన్నిటిని రాజమండ్రిలో అతి ముఖ్యంగా చాలా చాలా టేస్టీగా మంచి ఫేమస్ అయిన ఫుడ్ కొన్ని చూపించబోతున్నాను. మరి మనం చూసేద్దామా? అవి ఏంటి, ఎలా ఉంటాయి ఏంటని టేస్ట్ కూడా చేసేద్దాం. సరేనా? వచ్చేసేయండి. చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ రాజమండ్రి ఫేమస్ అయిన గంగరాజు పాలకోవా అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాల్లోని. కానీ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ గంగరాజు గారు ఆయన ఫౌండరు, ఇప్పుడు ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి గోవింద్ గారు ఫౌండర్. దీనికి ఇది ఎక్కడెక్కడికో ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. గంగరాజు గారు డైరీలో ఉన్న పాలకోవా ఇది ఒకసారి చూడండి. నేను ఓపెన్ చేస్తున్నా. వావ్ వావ్, స్మెల్ అదిరిపోతుంది, అల్టిమేట్ ఉంది, సూపర్ ఉంది. టేస్ట్ అయితే అమేజింగ్. నేను ఇంకా మీకు చెప్పవసరం లేదు, ఎందుకంటే నాకే నోరు ఊరుతుంది బాగానే. ఇప్పుడు ఆల్రెడీ నేను బాగానే తిన్నాను. ఫుల్ స్వీట్ ఎక్కువైంది, బాగా తిన్నాను. మీరందరూ కూడా ఈ పాలకోవాని టేస్ట్ చేయాలి, డెఫినెట్గా టేస్ట్ చేయాలి. మీరు అందరూ టేస్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆర్డర్ అయితే అస్సలు దొరకదండి, వచ్చినట్టు అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే పర్సనల్గా నేను కూడా ఇక్కడికి వచ్చి ఒక 2-3 కిలోస్ తీసుకోవడము అయిపోవడము ఇదే చూశాను. అసలు వీళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తూనే ఉండాలి. ఆ టేస్ట్ ఉంది చూసారా, అమోహ అద్భుతం. అసలు మైండ్ బ్లాకింగ్, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రాజమండ్రిలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ ఇది నేను మీ అందరికీ రికమెండ్ చేస్తున్నాను. ఎవరైనా రాజమండ్రి వచ్చినప్పుడు, ఈ రాజమండ్రిని విజిట్ చేస్తానికి వచ్చినప్పుడు మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి డెఫినెట్గా ఈ గంగరాజు పాలకోవని అయితే మిస్ కాకండి. మీరందరూ కూడా, నేను ఇది రికమెండ్ చేస్తున్నాను, మీరందరూ కూడా దీన్ని తిని ఎలా ఉంది ఏంటి అని నా వీడియోలో కామెంట్ చేసి మీరు నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఎంతమంది కస్టమర్లు వచ్చి ఎంతెంత క్వాంటిటీలో బాక్సెస్ వెళ్ళిపోతున్నాయో మీరు చూడండి. ఇది రెడీ అయ్యి వచ్చినట్టే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు దొరకడం కూడా మనం ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి, అంటే అంత ఫ్లోయింగ్ ఉంది కస్టమర్స్తోని. జనరల్గా మనకి మొత్తం ఎవరికైనా జున్ను అంటే చాలా ఇష్టం, కానీ జున్ను అన్ని సమయాల్లో కూడా జున్ను దొరకదండి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఇయర్ ఎండ్లోని, ఇయర్ స్టార్టింగ్లోని ఇలా కొన్ని మంత్స్లోనే జున్ను దొరకడము ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ వీళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడూ కూడా జున్ను అవైలబిలిటీ ఉంటుంది. అయితే ఏంటది అని అనుకున్నాను, కానీ ఆ జున్ను కూడా ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇదేనండి, ఈ గంగరాజు డైరీలో మనకు దొరికే జున్ను. ఈ జున్ను పాలు అవైలబిలిటీ ఉంటుంది, అలాగే బాదం మిల్క్, తర్వాత కర్డ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఇంకా మనకి పాలకోవాతో ఇవి కొన్ని స్నాక్స్, పికిల్స్ అన్నీ ఉంటాయి. అన్నీ కూడా క్వాలిటీ వైజ్ ఉంటుంది. చాలా క్వాలిటీని వీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారు, నార్మల్గా మెయింటైన్ చేయరు. అయితే జున్ను అయితే అండి అల్టిమేట్ ఉంటుంది. నేను మీ ముందు మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉందండి. ఎలా అంటే ఇది జనరల్గా స్పెసిఫిక్ ఫెస్టివల్స్లో కానీ
అలా సంథింగ్ డిఫరెంట్గా మనం సెలబ్రేట్ చేసుకునే కొన్ని ఫెస్టివల్స్ కానీ మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ వీటిల్లో కొన్ని స్పెసిఫిక్ టైంలోనే మనం జున్ను తింటాం. కానీ ఇక్కడ ఎప్పుడు పడితే అక్కడ దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది కూడా వీళ్ళు క్వాలిటీ వైజ్గా చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే సూపర్ నచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నేను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరూ కూడా రాజమండ్రి విజిట్ చేసినప్పుడు డెఫినెట్గా గంగరాజు డైరీకి మీరు అందరూ రావాలి. అందరూ వచ్చి మీరు ఈ స్వీట్స్, స్నాక్స్, ఎస్పెషల్లీ జున్ను, అలాగే బాదం మిల్క్, కోవా మెయిన్. దీని తర్వాత ఇవన్నీ మీరు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్స్ చేసి నాకు చెప్పండి. అంటే నాకు నచ్చాయి, మరి మీకు నచ్చాయో లేదో నాకు ఎలా తెలుస్తుందో, అందుకే మీరు కామెంట్ చేసి చెప్పాలి. సరేనా? నమస్తే ప్రభీష్ గారు. ఈ గంగరాజు పాలకోవా ఫౌండరు మీ నాన్నగారి తర్వాత మీరే కదండి? మా నాన్నగారే స్థాపించారండి 1953లో. ఆయన మా అమ్మగారు కలిపి ఈ వ్యాపారం చేసేవారు 1953 నుంచి 70 సంవత్సరాల క్రితం. వారి తర్వాత వారి వారసత్వంగా ఈ వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అంటే మన ఆంధ్ర మొత్తం మీద మీది చాలా చాలా ఫేమస్ నేను విన్నాను. అలాగే క్వాలిటీ అనేది మీరు చాలా బాగా చూపిస్తున్నారు. అంటే తింటేనే తెలుస్తుంది. ఆల్రెడీ మీరు ఇక్కడ నాకు పెట్టారు. మీరు తింటేనే అసలు అది సూపర్ ఉంది. అసలు తింటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఆ స్వీట్ పాలకోవా అంటే ఎవరికైనా, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా జనరల్గా ఇష్టం ఉంటుంది. కానీ ఇందులో ఏదో ఒక ఇంకా చాలా మధురంగా అనిపిస్తుంది. దీని క్వాలిటీ వెనకాల ఉన్న రహస్యం ఏంటంటారు? మన గోదావరి జిల్లాలంటేనే సాంప్రదాయ పిండి వంటలకి పెట్టిన పేరమ్మా. మీకు తెలుసు, మన జిల్లాల్లో పండుగలు వస్తే సున్నుండలు, కజ్జికాయలు, జంతికలు, పాలకోవా, ఇటువంటి స్వీట్స్ అన్నీ మన పెద్దవాళ్ళు తయారు చేసి పెట్టేవారు. అటువంటి రుచుల్ని మనం ఇప్పుడు జనరేషన్ కూడా అదే రుచితో అందించాలన్న తాపత్రయంతో స్థాపించిన సంస్థ ఇది. అది కంటిన్యూటీగా దాని కొనసాగింపుగా ఈ రోజున మీరంటే పాలకోవా, పూతరేకులు, సున్నుండ ఇవన్నీ కూడా మేము సాంప్రదాయ పిండి వంటలు అమ్ముతాం, ఇక్కడ తయారు చేస్తాం. ఈ క్వాలిటీలో రహస్యం లేదండి. స్వచ్ఛమైన పాలు, పంచదార, మనం గ్యాస్ కాకుండా ఊకపోయితో తయారు చేస్తాం. దానివల్ల కూడా ఈ టేస్ట్ రావడానికి కొంచెం కారణం అవుతుంది. గ్యాస్ కంటే కూడా ఊకపోయి మీద టేస్ట్ బాగా వస్తుంది, అబ్జర్వ్ చేసాం మేము. అది దానివల్ల కూడా ఎంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా థ్యాంక్స్ గోవింద్ గారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా వాళ్ళందరికీ. అంటే మీరు ఎలా తయారు చేస్తారు, ఏంటి ఇది క్వాలిటీ విషయం కానీ, అంటే మన ఉభయ గోదావరి జిల్లాలో జనానికి అందరికీ ఇంత మంచి స్వీట్ని అందిస్తున్నారంటే చాలా గ్రేట్. ఇంకా మీకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో బ్రాంచెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ప్రపీస్ ప్రపంచం యూట్యూబ్ నుంచి ప్రపీస్ గారు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మా సంస్థ గురించి, మా కోవా యొక్క విశిష్టత గురించి ప్రపంచానికి తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. యూట్యూబ్ చేయడం అంటే ఏదో చిన్న విషయం అని అనుకుంటాం, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ముఖ్యంగా వీరి వీడియో చాలా చూశాను. అందులో బాగా నచ్చింది ఏంటంటే, వారు మన రాజమండ్రి అమ్మాయి, తర్వాత అంతకంటే మించి మన తెలుగు భాషని, మన స్థానికతని మర్చిపోకుండా చక్కటి భాషతోటి అక్కడి స్థానికతను పోనివ్వకుండా అందించడం చాలా ఆనందం కలిగించింది. అదేం చిన్న విషయం కాదు. చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు, ఏదో ఒక ఇది కింద అయిపోయిందని అనుకుంటున్నారు బయట. అది ఎంత కష్టమో నాకు తెలుసు. నేను డల్లాస్లో చేసిన వీడియో, టెక్సాస్లో చేసిన వీడియో, స్విట్జర్లాండ్లో చేసిన వీడియో, చాలా వీడియో చూశాను. ఎక్కడ కూడా తెలుగు నేటివిటీని, తెలుగు మాతృని పోనివ్వకుండా మన గోదావరి భాషని, యాసని కూడా మిస్ అవ్వకుండా చేయడం చాలా ఆనందం కలిగించింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి యూట్యూబ్ ఛానల్ మరింత ప్రసిద్ధి చెంది ప్రపంచం అంతా కూడా వారి ద్వారా మాలాంటి వారు అందరి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపీస్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గోటం ట్యాగ్.
చూడండి, మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రాలో అయితే భోజనానికి ముందు ఒక స్వీట్ తినడం అలవాటు. అలాగే తెలంగాణలో అనుకోండి భోజనం చేసిన తర్వాత స్వీట్ తినడం అలవాటు. అయితే ఎనీవే ఏ విధంగా అయినా భోజనానికి ముందైనా వెనకైనా స్వీట్ తినడం అయితే ఖాయమండి. డెఫినెట్గా స్వీట్ తింటాము కదా. అయితే మరి ఇక్కడ రాజమండ్రిలో అతి ఫేమస్ అయిన స్వీట్ ఏంటి అంటే కాజా. రుచి ఫుడ్స్ అని వాళ్ళు తాపేశ్వరం చాలా ఫేమస్. వాళ్ళు రాజమండ్రిలో ఎప్పటి నుంచో పెట్టి చాలా ఫేమస్ అయ్యి వాళ్ళకి రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. వారు చాలా బాగా మనకి రకరకాల స్వీట్స్ని అందిస్తున్నారు. అందులోని అతి ముఖ్యంగా అతి ఫేమస్ అయిన స్వీట్ వచ్చి కాజా అండ్ పూతరేకు. మనం ఇప్పుడు ఆ రుచి ఫుడ్స్ లోపలికి వెళ్ళి ఆ స్వీట్ స్టాల్లోకి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి ఆ కాజాలు అవి అని టేస్ట్ చేసేద్దామా? వచ్చేసేయండి. వావ్, చాలా ఫ్రెష్గా మంచి టేస్టీతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా స్వీట్స్ అన్నీ. మనం ఇవన్నిటిని కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇగో మనం అనుకున్న కాజాలు ఆల్రెడీ వచ్చేసాయి. వీరు కాజా స్పెషల్ అని చెప్పారు కదండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. రకరకాలవి అంటే మన అమ్మమ్మ కాలమే కూడా ఉన్నాయి. పూతరేకులు కానీ అలాగే స్నాక్స్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు స్వీట్స్ అయితే ఒకటి లేవండి, చాలా రకాల్లో ఉన్నాయి. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. అసలు నా డైటింగ్ అంతా తీసి పక్కన పడేసి కూర్చుని ఇక్కడ ఈ షాప్లో కూర్చుని ఫుల్ తినాలనిపిస్తుంది నాకు. అసలు ఏంటండి బాబు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, కలర్గా. అంటే మా రాజమండ్రిలో కూడా ఇన్ని వెరైటీస్ పెట్టారు అంటే నేను షాక్ అయిపోతున్నా. ఎందుకంటే నా చిన్నప్పుడు ఈ షాప్ లేదు. అంటే ఐ థింక్ సో ఇది చెప్పాను కదా మీకు తాపేశ్వరంలో ఉంటుందని చెప్పి, రాజమండ్రిలో అప్పుడు లేకుండే. ఇక్కడ లోకల్ అయితే హైదరాబాద్ అలాగే బెంగళూరు ముంబై ఇలా కొన్ని ప్లేసెస్కి వీళ్ళు పంపిస్తారు. ఇంటర్నేషనల్ వచ్చి వీళ్ళు యుఎస్ యూకే ఇలా రకరకాల మన అదర్ కంట్రీస్ కూడా పంపిస్తున్నారు, ఫారెన్ కూడా పంపిస్తున్నారు. ఇక్కడ కొన్ని పేస్ట్రీస్ కూడా పెట్టారండి. అన్ని స్నాక్స్ ఉన్నాయి చూసారా. వీరు వచ్చి అరిసెలు కూడా ఉన్నాయండి, అరిసెలు రకరకాలవన్నీ బాగానే ఉన్నాయి అసలు. వావ్, థ్యాంక్ యూ. స్పెషల్ కాజా, వీళ్ళది కాజా ఫేమస్ అని చెప్పాను కదా, అది తీసుకొచ్చి ఇచ్చారు. మరి చూద్దామా? వావ్, ఇది వచ్చి చాలా జ్యూసీగా చూడండి. వీళ్ళ స్పెషల్ ఇదే. ఎందుకంటే ఇలా ఈ కాజాని మనము ఇలా ఓపెన్ చేయగానే ఎంత జ్యూసీగా ఉందంటే చూడండి, చాలా జ్యూసీగా ఉంది కదా, నోరు ఊరుతుంది. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. వావ్, సూపర్ డూపర్ ఉంది. ఈ స్వీట్ స్టాల్ వాళ్ళది చాలా బాగుంటుంది అని చెప్పడము, అది స్పెషల్గా టేస్ట్ చేసి చూడడం అనేది డిఫరెంట్ కదా. అయితే నేను ఇది టేస్ట్ చేసి చూసాను, ఎంత సూపర్ ఉందని నేను కంప్లీట్లీ మీ అందరికీ రికమెండ్ చేస్తాను. మీరు ఎవరైనా రాజమండ్రి విజిట్ చేసినప్పుడు డెఫినెట్గా సురుచి వాళ్ళ స్వీట్ డెఫినెట్గా మీరు అందరూ టేస్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి, నేను సురుచి స్వీట్స్ తీసుకున్నాను. నేను బాగానే తీసుకున్నానండి, మంచి షాపింగ్ చేశాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. స్వీట్ కానీ హాట్ కానీ స్నాక్స్ కానీ అన్నీ కూడా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలాగా కొనుక్కుని మంచిగా టేస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సరేనా? చూడండి, ఇక్కడ ఫేమస్ వచ్చి టిఫిన్స్ అండి. వీళ్ళ టిఫిన్స్ చాలా బాగుంటాయి. ఇది వచ్చి మైసూర్ బజ్జీ అండ్ ఇది వచ్చి పెసర పునుకు. చూడండి, వీళ్ళవి చట్నీస్ ఎంత ఫేమస్ ఉన్నాయో చూసారా, ఎన్ని ఉన్నాయో. చూడండి, మనం ఇప్పుడు ఆర్కే టిఫిన్స్ సెంటర్కి వచ్చేసాము. ఈ రెస్టారెంట్ వెరీ ఫేమస్. ఎందుకంటే ఎర్లీ మార్నింగే
గుమగుమలాడే టిఫిన్స్తో వాళ్ళు సూపర్ డూపర్ టేస్టీ ఫుడ్తో మనకి మంచి మంచి టిఫిన్స్ అందిస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే రావులపాలెం వాళ్ళు, అక్కడ వారు ఇక్కడికి 4 years నుంచి రాజమండ్రిలో ఈ బ్రాంచ్ను ఓపెన్ చేశారు. వావ్, అసలు జనాలతో ఎంత జనాలు టూ మచ్ ఉన్నారన్నమాట. అంటే ఇలాగ జనాలు గలగలా ఉన్నారు. అయితే ఈ టిఫిన్స్ వచ్చి సూపర్ డూపర్ ఉంటాయి. ఇప్పుడు పూర్వకాలం నుంచి వచ్చే కొన్ని ఉండే చూసారా, ఏంటంటే చిట్టి మినప పట్టు అని, లేకపోతే పెసర పునుకులు అని చెప్పి, అలాగే మైసూర్ బజ్జీ, పూరి, ఇవన్నీ కాకుండా మనకి టిక్కలు, అలాగే రాగి ఇడ్లీ, పెసర పునుకులు, అలాగే దిబ్బ రొట్టి, ఇలాగే మొలకల వడ, ఇలా హెల్తీ ఫుడ్ అందిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కాలంలో మీ అందరికీ తెలుసు, మనందరం కొంచెము డైట్ చేస్తాము, అలాగే కొంచెం హెల్తీగా ఉండాలి, కొంచెం హెల్తీ ఫుడ్ తినాలి అని అనుకుంటాం కదా. అయితే వీరొచ్చి మనకి ఆ విధంగానే కొంచెం హెల్తీ ఫుడ్ అందించాలనే మంచి కాన్సెప్ట్తో ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి 4 years అయింది రాజమండ్రిలోని. బట్ జనాలందరికీ కూడా సూపర్ డూపర్ నచ్చింది. మొత్తం అందరూ కూడా వీళ్ళని ఆదరిస్తున్నారు. ఇండియా వెకేషన్లో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ టిఫిన్స్కి ఆర్కే రెస్టారెంట్. మరి నెక్స్ట్ ఇంకేముందో చూద్దామా. చూసారా, ఇప్పుడు మనం ఇంకొక ఎక్సలెంట్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. మనం గోదావరి మీద నుంచి ఇప్పుడు ఏపీ టూరిజం వాళ్ళు మనకి ఒక ఐలాండ్ లైక్ రెస్టారెంట్ ఉంది. దీనిపైన ఈ వాటర్లోంచి మనం ఇప్పుడు అక్కడికి రీచ్ అవుతాము. ఇది వచ్చి మనకి 40 feet డీప్ ఉంది వాటర్ ఇక్కడ. అయితే మనం ఇదే వాటర్ నుంచి మీరు నా బ్యాక్ సైడ్ బ్రిడ్జెస్ చూస్తున్నారు, అలాగే నా ఫ్రంట్ కూడా మీకు బ్రిడ్జెస్ చూపిస్తున్నాను. ఇదే బోట్లో మనం ప్రయాణిస్తూ ఇప్పుడు ఆ రెస్టారెంట్కి రీచ్ అవుతాం. ఇక్కడ నుంచి ఆ రెస్టారెంట్కి చాలామంది విజిటర్స్ ఉన్నారు. ఈ విజిటర్స్ కూడా అక్కడికి వస్తారు మనతో పాటు. మనం అక్కడికి రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, ఏంటి, అక్కడ ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, అయితే ఎలా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడం, అంటే నా లంచ్ మీకు అక్కడ నేను ఎలా తింటాను ఏంటి అనేది చూపిస్తాను, సరేనా. ఎక్కడున్నాము అని అనుకుంటున్నారా? ఎక్కడ లేమండి. అసలు ఐలాండ్స్ అంటే మనం ఎక్కడుంటాయి, సీ మధ్యలో ఉండే వాటిని ఐలాండ్స్ అంటారు. అయితే మా రాజమండ్రిలో ఎక్కడంటే గోదావరి మధ్యలో కూడా ఒక స్మాల్ ఐలాండ్ ఉంది. మనం ఇప్పుడు ఐలాండ్కి వచ్చాము. ఇక్కడ ఒక బోట్ రెస్టారెంట్ ఉంది. ఇది ఏపీ టూరిజం వాళ్ళు అరేంజ్ చేశారు. అసలు సూపర్ డూపర్ ఉంది. చుట్టూ గోదావరి, మధ్యలోని రెస్టారెంట్. అసలు టూరిస్టులు బాగా వస్తున్నారు. ఫుడ్ ఆప్షన్స్ మంచిగా ఉన్నాయి, అంతా బాగుంది. మీకు నేను తినే ఫుడ్ కూడా చూపిస్తాను. అయితే మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు, ఇటు సైడ్ అంతా కూడా మొత్తము ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్, మీకు చెప్పాను. కింద ట్రైన్ వెళ్తుంది, పైన వెహికల్స్ వెళ్తాయి. ఇంకా సిటీ అంతా అటు సైడ్ ఉంది. ప్రశాంతమైన వాతావరణంలోని పైన అక్కడ సన్ను కనిపిస్తుంది, చల్లని గాలి, ఎంత బాగుందో చూసారా. నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయండి, ఈ రెస్టారెంట్ని. ఎందుకంటే ఈ రెస్టారెంట్ చాలా బాగుంది. ఇక్కడ ఫ్యామిలీస్, అలాగే ఫ్రెండ్స్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, కపుల్స్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. చూడండి ఎంత బాగుందో. అలాగే మనం సిటీ నుంచి ఇక్కడ రావడానికి 10 to 15 minutes బోట్ రైడ్. మనం ఈ రెస్టారెంట్ దగ్గర మనల్ని విడిచిపెడతారు. తర్వాత ఈ రెస్టారెంట్లో మనము లంచ్ ఆర్ డిన్నర్ ఇవి చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీతో మంచిగా గడపవచ్చు ఈ స్మాల్ ఐలాండ్లోని. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం సిటీకి రీచ్ అయిపోవాలి అంటే మళ్ళీ 10 to 15 minutesలో రీచ్ అయిపోతాము. చూడండి, నేను
నేను వచ్చి ఇక్కడ ఈ రెస్టారెంట్లో కొంచెం ఫుడ్ ఆర్డర్ చేశాను లంచ్ చేద్దామని. ఇది వచ్చి బంగ్లా కోడి ఆర్డర్ చేశాను. అలాగే ఇంకా నెయిల్ గోష్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను. మరి ఇది చూడడానికైతే చాలా అద్భుతంగా చాలా బాగుంది. మనం తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము. సరే మరి నేను ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. చాలా ఆకలేస్తుందండి. ఓకేనా? సూపర్ ఉంది. ఇది బంగ్లా కోడి స్టార్టర్ చాలా బాగుంది. అంటే టేస్ట్ చాలా క్రిస్పీగా చాలా బాగుంది. నేనైతే బాగా రికమెండ్ చేస్తాను. రెస్టారెంట్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో నేను బిర్యానీ కూడా టేస్ట్ చేస్తున్నాను. బిర్యానీ కూడా చాలా బాగుంది. కొంచెం స్పైసీ ఉంది కానీ బట్ మనకు నడిచిపోతుంది. మనం ఇండియాలో స్పైసీయే తింటాం కదా. బోట్ రెస్టారెంట్ బాగుంది. దీని చుట్టుపక్కల ఉన్న పర్యావరణం కూడా చాలా బాగుంది. అలాగే ఈ ఫుడ్ కూడా అల్టిమేట్ ఉంది. ఇది నేను కంప్లీట్ అందరికీ రికమెండ్ చేస్తాను. ఓకే, చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ రాజమండ్రిలో చాలా 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 ఫేమస్ అయినది రోజ్ మిల్క్. ఈ రోజ్ మిల్క్ వారు సిన్స్ 1950లో స్టార్ట్ చేశారు. అది మా చిన్నగా ఉన్నప్పుడు నేను ఇక్కడికే వచ్చి తాగేదాన్ని. అప్పుడు చిన్న స్టోర్ ఉండేది. ఇప్పుడైతే వీళ్ళవి చాలా బ్రాంచెస్ వచ్చేసాయి. ఈ రాజమండ్రిలో ఈ రోజ్ మిల్క్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఇది వచ్చి 3 రకాల్లో ఉంటుంది. నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఇక్కడ వచ్చి ఇది రోజ్ మిల్క్ చూడండి, వాళ్ళ బ్రాండ్ కూడా వేసి ఉంది. ఇది చాలా క్వాలిటీ ఉంటుంది. అలాగే ఇది వచ్చేమో కోవా, రోజ్ మిల్క్ విత్ కోవా ఇది. అలాగే ఇది కోవా విత్ సేమియా. వీళ్ళు దీన్ని మనకి అంటే ఇక్కడ లైవ్లో కూడా మనకి చేసిస్తారు. సో సేమ్ టైము ఇది మనకి ఇలాగ ప్యాక్ చేసి కూడా ఇస్తారు. అంటే మనము టేక్ అవే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అయితే ఇది చాలా ఫేమస్ అండి రాజమండ్రి. అంటే మీరు ఎవరైనా రాజమండ్రి వచ్చినప్పుడు తప్పకుండా ఈ రోజ్ మిల్క్ని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి కామెంట్స్లో ఎలా ఉంది ఈ రోజ్ మిల్క్ అనేది మీరు నాకు చెప్పాలి. మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఈ రోజ్ మిల్క్ విత్ కోవా నేను టేస్ట్ చేసి చూస్తున్నాను. చూడండి ఎలా ఉందో. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ రాజమండ్రిని మర్చిపోలేరు. ఎందుకంటే మళ్ళీ దానికోసమే మీరు ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా స్పెషల్గా రాజమండ్రి వచ్చినప్పుడు వాళ్ళ షూటింగ్ పనుల్లో వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి రోజ్ మిల్క్ తాగడం కూడా జరిగింది. చూడండి, మనం ఇప్పుడు రాజమండ్రిలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్ 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి శ్రీకన్య ఇన్ అండ్ శ్రీకన్య గ్రాండ్ అండ్ శ్రీకన్య కంఫర్ట్. ఈ శ్రీకన్య అనేది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచో. కానీ అప్పుడు నేను చిన్నగా అంటే నా స్కూలింగ్ లైఫ్లో నేను ఇక్కడికి వచ్చి తినడం జరిగింది. అలా అంటే నా ఏజ్ పెరిగే కొలది నేను ఎప్పుడు ఇక్కడ తింటున్నా. కానీ ఇప్పటికీ ఇది చాలా చాలా ఫేమస్ రెస్టారెంట్. మీరు రాజమండ్రి ఎప్పుడైనా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ డెఫినెట్గా మీరు ఫ్రైడ్ పీస్ బిర్యానీ డెఫినెట్గా తినండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ వెరీ 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 ఫేమస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆర్డర్ చేశాను. ఇప్పుడు నాకు ఫుడ్ వస్తుంది, నేను అప్పుడు మీకు చూపిస్తాను. కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు రాజమండ్రి వచ్చినప్పుడు తిని ఎలా ఉంది ఏంటి అని కామెంట్స్లో డెఫినెట్గా నాకు పెట్టండి. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను, నాకు నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఫుడ్ అంతా మనకు వచ్చేసింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి ఆర్డర్ చేశానో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఆర్డర్ చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ ఇది శ్రీకన్య రెస్టారెంట్లో. అలాగే మటన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను. సో మళ్ళీ లాలీపాప్ చికెన్ స్టార్టర్ ఆర్డర్ చేశాను. మెజెస్టిక్ చికెన్ కూడా ఆర్డర్ చేశాను, స్టార్టర్ అది. అలాగే మనకి బటర్ నాన్ ఆర్డర్ చేశాను. అలాగే కలాయి చికెన్ కూడా ఆర్డర్ చేశాను. ఇవన్నీ
ఇవన్నీ ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది చూద్దాము. ఫస్ట్ మన స్టార్టర్ టేస్ట్ చేస్తాను. సూపర్ ఉంది. ఇది చికెన్ మెజెస్టిక్. ఇది వచ్చి లాలీపాప్ చికెను. ఇది కూడా ఎలా ఉందో చూద్దాం. వావ్, ఇది కూడా చాలా బాగుంది. అంటే ఒకదానికొకటే డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ టేస్ట్. స్పైసీ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంది. సో నేను ఇప్పుడు ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా, చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాను. వావ్, ఇది చాలా చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ, చాలా బాగుంది. మటన్ కూడా చూద్దాము. ఫుడ్ అయితే అల్టిమేట్ ఉందండి, అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా అందరూ రాజమండ్రి ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు డెఫినెట్గా మిస్ కావద్దు. ఎలాగైనా శ్రీకన్య రెస్టారెంట్కి రండి. వీళ్ళ 3 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏదో ఒక రెస్టారెంట్కి వచ్చి, అంటే అన్ని బ్రాంచెస్లో ఫుడ్ సేమ్ ఉంటుంది. మీరు వచ్చి డెఫినెట్గా విజిట్ చేసి ఫుడ్ టేస్ట్ చేసి నాకు కామెంట్లో మీరందరూ చెప్పాలి. మీరందరూ అలా చెప్తారని నేను ఆశిస్తూ ఉంటాను. ఎలా ఉన్నాయి మా రాజమండ్రిలోని ఫేమస్ అయిన ఫుడ్ వెరైటీస్ అన్నీ? నాకు తెలిసినవి ఏదైతే ఫేమస్సో నేను అదే మీ అందరికీ చూపించాను. అయితే మీరందరూ కూడా ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినట్లయితే మీరు డెఫినెట్గా ఈ ఫుడ్స్ నేను ఏవైతే చూపించానో అవన్నీ టేస్ట్ చేసి నాకు కామెంట్ చేసి నా కామెంట్లో పెట్టండి. అంతేకాదు మీ అందరికీ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవి. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ విడాజేన్.